శృంగారం ఎక్కువ చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ముందు మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరికీ అలర్జీస్ ఏమైనా ఉంటే అవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఇద్దరు కూడా ఎక్కువ తిని ఉండకూడదు, అట్లనే బాగా ఆకలిగా కూడా ఉండకూడదు. అవసరం అనుకుంటే ఒక స్వీట్ ముక్కనో అదో తినేసి, అందుకనే మన ట్రెడిషన్లో ఫస్ట్ నైట్ నాడు బెడ్రూమ్లో అన్ని రకాల స్వీట్లు పెట్టేవాడు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదైనా ఆకలిస్తే ఒక స్వీట్ తింటారు. ఇప్పుడు ఒక ప్లేట్ బిర్యానీ తినే బదులు ఒక చిన్న స్వీట్ ముక్క తింటే ఆకలి కాదు, ఎట్ ది సేమ్ టైం ఆయాసం ఉండదు. కనుక తక్కువ తిని బెడ్రూమ్కి వెళ్ళాలి. ఆల్రెడీ స్నానం చేసి ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అంతకుముందే హెయిర్ కానీ ఏమైనా ఉంటే తీసి పెట్టుకొని ఉండాలి. చెమటకంపు రాకుండా చూసుకోవాలి. ఇది కాకుండా జనరల్ స్టామినా ఉండాలి. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళు లాగుతాయి, శృంగారంలో పాల్గొంటే కాళ్ళు లాగుతాయి. రన్నింగ్ చేసినప్పుడు చెమట వస్తుంది, శృంగారంలో చెమట వస్తుంది. ఒక రౌండ్ ఆఫ్ రన్ చేయగానే ఇమ్మీడియట్గా సెకండ్ రౌండ్కు రెడీ కాలేరు. ఒక రౌండ్ ఆఫ్ శృంగారం చేయగానే సెకండ్ రౌండ్కు వెంటనే రాలేరు. దాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. కనుక మనిషి ఇద్దరు కూడా, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా జనరల్ స్టామినా పెంచుకొని ఉండాలి. ఏదైనా ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసి ఒక స్టామినా ఉండాలి. కనీసం 20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ కానీ నాన్ స్టాప్ స్విమ్మింగ్ కానీ చేయగలిగి ఉండాలి. అప్పుడు ఇది జనరల్ స్టామినా ఉండడం వల్ల వాళ్ళు అలసిపోరు. ఒక వ్యక్తి కనుక ఒక్కోసారి నా రూమ్లోకి వచ్చినప్పుడు, గేట్ నుంచి నా రూమ్లోకి వచ్చేసరికి ఇంత పెద్ద పొట్ట ఉంటుంది, వాడు 130 kg ఉంటాడు. కూర్చున్న తర్వాత పేరు కూడా చెప్పడానికి 5 నిమిషాల తర్వాత చెప్తాడు. దమ్ము తీసుకొని అప్పుడు మెల్లగా నా పేరు ఏలయ పొలయ అని ఏదో చెప్తాడు. అందుకని జనరల్ స్టామినా లేకుండా శృంగారంలో రాదు. జనరల్ స్టామినా తర్వాత రెండవది ఏమిటి అంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కానీ, తర్వాత పెల్విక్ మజిల్ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవాలి. ఈ పెల్విక్ మజిల్ ఎక్సర్సైజెస్ అనేవి కిగిల్స్ ఎక్సర్సైజ్ లేదా పెల్విక్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇవన్నీ కూడా మనకు నెట్లో కనబడతాయి. నెట్లో మీరు పెల్విక్ ఎక్సర్సైజెస్ అని పడితే ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది అతను క్లియర్గా రాస్తాడు. బొమ్మలు కూడా ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి కాకుండా మనకు మందులు కూడా ఉన్నాయి. ఎక్కువసేపు రావాలనుకుంటే రకరకాలైనటువంటి మందులు, డ్యూరాలాస్ట్ అని, టెడాలిస్ అని, ఇట్లాంటి మందులు ఉంటాయి. మందులు వేసుకున్న వాళ్ళకు కూడా అనుకున్నంత రెస్పాన్స్ లేనప్పుడు సర్జరీస్ ఉంటాయి. దీంట్లో చిన్నపాటి సర్జరీస్ నుంచి పెద్ద సర్జరీస్ దాకా ఉంటాయి. చిన్న సర్జరీస్ ఏమిటి అంటే అసలు సర్జరీ లేకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. అంగానికి ముందు భాగాన్ని గ్లాన్స్ అంటాం. ఈ గ్లాన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కనుక దానికి ఆ సెన్సిటివిటీ తగ్గించేందుకోసమని కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. సో అంగానికి ఇంజెక్షన్స్ ఇస్తే ఒక 6 నెలల నుంచి ఏడాది దాకా దానికి త్వరగా రాకుండా ఎక్కువ టైం చేయడానికి ఉపయోగంగా ఉంటుంది. ఇంజెక్షన్స్ కాస్ట్లీ అనుకున్న వాళ్ళకు చిన్నపాటి సర్జరీ ఉంటుంది, దాన్ని డార్సల్ న్యూరెక్టమీ అంటాం. సో ఇది గ్లాన్స్, దీనికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇది కాకుండా డార్సల్ న్యూరెక్టమీ అని పైవైపు ఇటొక నర్వ్ ఉంటుంది. ఈ నర్వ్స్ని కట్ చేస్తాం. ఈ డార్సల్ న్యూరెక్టమీ కూడా ఇమ్మీడియట్గా సర్జరీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు, హాస్పిటల్లో ఉండక్కర్లేదు. ఇంకా ఇవి రెండు కాకుండా ఇప్పటికీ సర్జరీలో వల్ల కూడా వాళ్ళకి అనుకున్న రెస్పాన్స్ రాలేదు, అనుకున్నంత తృప్తిగా లేదు అనుకున్నప్పుడు ఇంప్లాంట్ చేస్తాం. ఇంప్లాంట్ పెట్టినప్పుడు లోపలికి ఒక రాడ్ పెట్టి లోపల పెట్టి కుట్టి పెడతాం. ఈ రాడ్కున్న హార్డ్నెస్ ఫినిష్ కూడా వస్తుంది. కనుక ఇది మనందరికీ శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇజాక్యులేట్ కాగానే మెత్తబడిపోతుంది. వీళ్ళకి మాత్రం మెత్తబడడం అనేది ఉండదు. కారేది కారుతుంది, కారినా వీళ్ళకి ఇలాగే గట్టిదనం కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళు గంటలు చేసినా కూడా వీళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. సో దట్ ఈస్ బేసిక్. సో మెడిసిన్స్ ఉన్నాయి, సర్జరీస్ ఉన్నాయి, దానికన్నా ముందు సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజెస్ ఉన్నాయి, సర్జరీ ఇష్టం లేని వాళ్ళకు ఇంజెక్షన్స్ ఉన్నాయి. దర్ ఆర్ సో మెనీ థింగ్స్. కనుక ఫస్ట్ థింగ్ ఇస్ వెయిట్ కాకుండా చూసుకోవాలి. హెవీ వెయిట్ ఉన్నప్పుడు తొందరగా అలసిపోతారు, కనుక హెవీ వెయిట్ రాకుండా చూసుకోవాలి. ఆల్రెడీ వెయిట్ ఉంది, తగ్గించుకోవడం కష్టమవుతుంది అన్నప్పుడు ఫీమేల్ టాపర్ అనాలి. అమ్మాయి పైన కూర్చున్నప్పుడు కూడా మనకు శృంగారంలో ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత స్ట్రోక్ కెపాసిటీ. ఒక వ్యక్తి స్ట్రోక్ అంటే గట్టిగా లోపలికి తోసేయడం. ఆ వ్యక్తికి 4 strokes వచ్చే కెపాసిటీ ఉండొచ్చు, 10 strokes ఉండొచ్చు. ఈ 10 strokes కూడా గబగబా 1 నిమిషంలో గ్యాప్లోనే ఇవ్వచ్చు, 1 నిమిషం ఆగి మళ్ళీ ఇంకో స్ట్రోక్ ఇవ్వచ్చు. ఇలా 10 నిమిషాలు దాకా చేయొచ్చు. కనుక నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్
మధ్య మధ్య గ్యాప్ ఇచ్చుకోవడం. సామాన్యంగా అలా గ్యాప్ ఇచ్చినప్పుడు మరి మెయింటైన్ అవుతుందో లేదో హార్డ్గా అని అనుకోకుండా అప్పుడు అమ్మాయి స్ట్రక్చర్ను ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అమ్మాయి షోల్డర్స్ కానీ, బ్రెస్ట్ కానీ, ఇవన్నీ వెంట్రుకలు, ఫేసు, ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నప్పుడు అది మెత్తబడకుండా ఎరెక్షన్ కంటిన్యూ అవుతుంది. సో మందులు ఉన్నాయి, మందులు లేకుండా ఇవన్నీ కూడా ముందు ట్రై చేసి చూడండి. ఇవి పనిచేయని వాళ్ళకి మాత్రమే మందులు, తర్వాత వాళ్ళకి మాత్రమే సర్జరీ, మందులు పనిచేయని వాళ్ళకి. సో ఇది చాలా పెద్ద సమస్య, చాలామందికి ఉంటుంది. త్వరగా అయిపోవడం అనేది ఆల్మోస్ట్ 98-99% ఆఫ్ ది పీపుల్కి ఇదే ప్రాబ్లం. ఈవెన్ బాగా రోజు జిమ్కి వచ్చే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు. కనుక దీన్ని అర్థం చేసుకొని కంటిన్యూస్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి.